అసలు పోసి అబ్బాయి నిజాల తోటలో పంట పెట్టి ఏ రకంగా లాలి పాట పాడితే మీద లాలి ఏ రకంగా నిద్రపోయాడు మీద అదే రకంగా నిద్రపోవాలి నిద్రపోతున్నా నిద్రపోతాడు నిద్రపోవాలి కడుపు తీసినవాడు కాదు నీ సోనాలు పాట పడితే లాలి పాట పడితే పనుకున్నాడు నేర్చు పనుకునేది లేదంటే నీ సోనాలు గోపీలో పాట పాడు మెల్లగా నిబ్బరించే పైకి లేస్తున్నాడు నీ బస్సమన్నా పాల్గొమని నీకేం బాధలే నా బాధ నాకున్నాయి బాధలు లేని వాళ్ళు వీళ్ళు ఒక్కరు చేయలేకపోను సరే ఏమో కానీ ఇంకోటి మరి ముగ్గురు చెప్పిన ముచ్చట మళ్ళీ ఎక్కడ పోయిండు వాడు పొద్దుగాల ఓ మాట చెప్తాడు పొద్దుగంటలో ఓ మాట చెప్తాడు వస్తాడు రాడు మరి ఎట్లా వస్తారా ఈ సమయంలో వాడు అంటూ నాకు ఎరకరా ఊరక మరి ఆడ ఎట్ట ఉంటాడో నీకెరక ఆడ ఉంటాడో నీకెరక నన్ను ఎందుకు పిలవంటావు మరి ఆడు ఈ టైంలో రారు 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 అంటే పిలుస్తారు రాడు ఇప్పుడు గౌనలింగమ్మ తాడు దగ్గర కూర్చొని 2 రోజుల కింద తాడు కళ్ళైనా సరే మురిపోయిన కళ్ళైనా సరే మంచిగా తాగి అనుకుంటున్నాడు ఉండేది మురిపోయిన కళ్ళు ఉంటారా పాసిపోయిన కళ్ళు ఉంటుంది అదే లేరు అదిరా మరి గట్ట పాట పాడుతూ వస్తారు తప్ప గిట్ట రాడాడు అంతేనా పిలువనా సమే ఓర్ పోజా పోజను సద్ది కళ్ళు దాగి ఓర్ పోజయా సద్ది కళ్ళు దాగి ముద్దుల ఏడబంతి పోసిగా పిలిచిన రావేమిరా ఓరి పోసిగా పిలిచిన రావేమిరా ఓరి పోసిగా పిలిచిన రావేమిరా సద్ది కళ్ళు దాగి ముద్దుల ఏడబంతి ఓరి పోసిగా పిలిచిన రావేమిరా ఓరి పోసిగా పిలిచిన రావేమిరా ఓరి పోసిగా పిలిచిన రావేమిరా మరి మా కోసం ఏదైనా కథ చెప్తారా చెప్పు మరి ఏ కథ అది శారద కథ శారద కథ స్వామి కరణించావే జగాదంబా నీకు శరణు దేశ శారదంబా అరడే కరణించు నీ పాద కమలంబు ఇప్పుడు మరువాక సరివెంతో మతిలో రాదలి సేదాక
కరణించావే జగదంబా నీకు శరణు దేశద శారదమ్మ అయ్యయ్యో తల్లి మైసమ్మ తల్లికి ఒక్క గోసై తాత 10,000 శనార్తి కదా ఇక్కడ వనంగా లేదా మన రాజులు వనంగా ఒక్క అయ్యలు వచ్చిండ్రు ఇక్కడ దొరలంతా వచ్చి లేదా ఈ ఒక్క కథలు చెప్పిస్తూ ఉండ్రు తాంబూర బుర్ర కథ లేదా వాళ్లకు ఇందమని చెప్పి చాలా కోరిక పడ్డది తాంబూర బుర్ర కథ మనం చెప్పనీక వచ్చినము ఈ జాగ్రత్త